ఆ రోజే నా తల్లి అందరి ముందు ఉంటూ అజ్ఞాతవాసం ఎందుకు చేస్తుందో తెలియచేశాడు. రాఘవన్ బాబు ఈరోజు తన దేవుడికి దూరంగా ఉండలేక ఈ దేవత పడుతున్న బాధని కళ్ళారా చూపించాడు. ఇంతకంటే నిజానికి నిదర్శనం ఇంకేం కావాలమ్మా? ఇక మీ దగ్గర నిజం దాచలేను. మీరు చెప్పింది నిజం. రాముడు సీతని కష్టాలు పాలు చేశాడని లోకానికి తెలుసు, కానీ సీతే రాముణ్ణి కష్టాలు పాలు చేసిందని ఎవరికి తెలీదు. నా రాముడు నన్ను అడవుల్లో వదిలేసి నన్ను బంగారు సీతను చేసుకుని చూడలేదు. అడవిలో ఉన్న నన్ను కళ్ళ ముందుకు తెచ్చుకొని కుండల్లో పెట్టుకుండు ఆ దేవుడు ప్రాణభిక్ష పెట్టి అదృష్టవంతురాలనైతే చేసిండు, గాని బావ దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేసి దురదృష్టవంతురాల్ని చేసిండు. నేను ఎంత నటించినా నా బావ నేను అంజలిని కాదంటే నమ్మడం లేదు. నమ్మడమ్మా, ఎలా నమ్ముతాడు? నీ ప్రతి అడుగు తన నెత్తిన మోశాడు. నీ మాట తన మనసులో దాచుకున్నాడు. నీ రూపాన్ని గుండెల్లో గుడి కట్టుకున్నాడు. అలాంటి వాడు ఎలా నమ్ముతాడు? తనలోని సగభాగం తాత్కాలికంగా దూరమైందనుకుంటున్నాడే గాని శాశ్వతంగా వేరైపోయిందని అనుకోవట్లేదమ్మా. ఏ భర్త ప్రేమించలేనంతగా ప్రేమించాడు, ఏ భర్త చేయలేనంత సాహసం చేశాడు. అది నా పూర్వజన్మ అదృష్టం, కానీ ఉపయోగం లేదు రాఘవన్ బాబు. మీరు అలా మాట్లాడకండి. అవును రాఘవ, బావ ప్రేమ లేని బతుకెందుకు? బావ నీడలేని ఈ జీవితం ఎందుకు? బావ తోడు లేని ఈ ఊపిరెందుకు? బావ చేతి గోరు ముద్దలు తినలేని ఈ ప్రాణం ఎందుకు? వద్దమ్మా, అలా మాట్లాడకండి. ఈ ఊరు దాటి వెళ్లేలోపు నా రాముణ్ణి మీరు చేరుకుంటారు. నిజంగానా రాఘవన్ బాబు? ఈ సీతాపురం సాక్షిగా, ఈ తల్లి రక్షణగా చెప్తున్నాను, ఖచ్చితంగా చేరుకుంటారు. ఇది సత్యం. అంత అదృష్టం కలుగుతుంటే బావ కోసం ఎంత త్యాగానైనా చేస్తాను రాఘవన్ బాబు. ఆ త్యాగం దేవుడు ముందే నిర్ణయించాడమ్మా. మీ రాతని మార్చడానికి మరొకరి నుదుట రాతని చెరిపేస్తున్నాడమ్మా. ఆ మహానుభావుడి ఆత్మార్పణే మీకు 100 ఏళ్ళు ఆయుష్గా మారబోతుంది. నా అల్లుడి ప్రాణానికి బదులు నా ప్రాణం ఇస్తాను స్వామి. రాఘవన్ బాబు, బావా నా ప్రేమను ఒప్పుకుంటాడా? అమృతగా నా ప్రేమను ఒప్పుకుంటాడా? ప్రేమని జయించిన మీరు, ప్రేమకు అర్థాన్ని చెప్పిన మీరు, ప్రేమకు నిదర్శనమైన మీరు ఈరోజు ఆ ప్రేమ కోసం తప్పిస్తుంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. చూడమ్మా, మిమ్మల్ని అంజలిగా ఎలా గుండెల్లో పెట్టుకున్నాడో అమృతగా కూడా అలాగే గుండెల్లో పెట్టుకుంటాడు. చాలు రాఘవన్ బాబు, ఈ ఒక్క మాట చాలు. కొండంత ధైర్యాన్నిచ్చిను, భూదేవంత భారాన్ని దించేసి ఆకాశమంతా ఆశను కలిగించును. ఇన్నాళ్ళు
నేనొక్కదాన్ని నరకం అనుభవించినను. పైకి నవ్వుతూ లోపల బాధను మింగుతూ వేదన పడ్డాను. ఇప్పుడు నా బాధని పంచుకోవడానికి నా కొడుకులా వచ్చు. మీకోసం ఏం చేయడానికైనా సిద్ధపడినవాణ్ణి తల్లి. మీ మీద కోపం నటించిన మీరు క్షణం కనిపించకపోతే అర్జున్ సార్ అల్లాడిపోతాడు. పదండి అంజలి మ్యామ్. ఒక నిజానికి ఉన్న సంతోషం ఇదేనమ్మా. ఆ హనుమంతుడి తల్లి అంజలీదేవి అన్నది ఎంత నిజమో, ఈ హనుమంతుడి తల్లి ఈ అంజలీదేవి అన్నది కూడా అంతే నిజం. పదండి మ్యామ్. అర్జున్, ఏంట్రా 3 రోజుల నుంచి ఏమీ తినట్లేదు? ఇలా అయితే ఎలా నాన్నా? ప్లీజ్ అమ్మా, నాతో ఏం మాట్లాడద్దు. అర్థం చేసుకో అమ్మా, చాలా చిరాగ్గా ఉంది. నాకొద్దు, నేను తిన్నా. అది కాదురా నాన్నా. అమ్మా ప్లీజ్ అమ్మా, దయచేసి వెళ్ళిపో. అత్త, నేను తినిపిస్తాను, ఇటివ్వండి. ఏమైందమ్మా? బుజ్జి తిను. వద్దు, వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళడానికి రాలేదు, ముందు తిను, తర్వాత వెళ్తాను. చెప్తే అర్థం కాదా? వెళ్ళి ఇక్కడి నుంచి. ఏంది తమాషగా ఉందా? తింటావా తినవా? నువ్వు తినకపోతే వదిలే సమస్య లేదు, తిను. అమృత, నాకు బీపీ తెప్పించుకో. వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. అరిచి గీ పెట్టినా వెళ్ళను, ముందు తినబోయి. తినను తినను తినను. తినకపోతే చస్తావు. పర్లేదు, నా అంజలి కోసం చస్తా. అంజలి 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 తప్ప వేరే లోకం లేదా నీకు? అంజలి తప్ప వేరే ప్రపంచమే లేదా? బుజ్జి, నీకు అంజలి అంటే కొండంత ప్రేమ ఉంటే నాకు నీ మీద ఈ గుండె నిండా ప్రేమ ఉంది. ఎంత ప్రేమున్నా నా అంజలి కాలేవు, ఈ గుండెని చేరలేవు. చేరుతాను, ఖచ్చితంగా చేరుతాను. నీ ప్రేమ ఎంత గొప్పదో నా ప్రేమ కూడా అంతే గొప్పది. నువ్వు అంజలి కోసం ఎంత తప్పిస్తున్నావో అంతకి 1000 రెట్లు నేను తప్పిస్తున్నాను. అయిందా? ఇంక వెళ్ళు ఇక్కడి నుంచి. వెళ్తాను. చీపురు పుల్లని చూసినట్టు చూస్తున్నావు కదా, నా ప్రేమ విలువేంటో నీకు చూపిస్తాను. అమ్మా,
వాడు నువ్వు ఎన్ని రోజులు పస్తులుంటారు? తినమ్మా. వద్దు చంద్రు, బుజ్జి తినేంత వరకు నేను తినను. ఒక పూట తినకపోతేనే ఆకలి ఆకలి అని అరుస్తాడు. 3 రోజుల నుండి ఏం తినట్లేదు. వాడు తింటాడులేమ్మా, నువ్వు తిను. మా తల్లి కదూ, ఒక్క ముద్ద తినమ్మా. బుజ్జి తినేదాకా మెతుకు కూడా ముట్టను. వెళ్ళి గిదే అన్నం బుజ్జికి తినిపించు, తర్వాత నేను తింటాను. బుజ్జి తినేదాకా మెతుకు కూడా ముట్టను. వెళ్ళి గిదే అన్నం బుజ్జికి తినిపించు, తర్వాత నేను తింటాను. సరే తల్లి, నేను వెళ్ళి తినిపిస్తాను. రే అర్జున్, ఆగు, ఇటు రారా. రారా, కూర్చో. తినరా. వద్దు మావయ్య. రై, ఇంట్లో ఒక్కళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదురా. తినరా. పాపం అమృతం నీతో పాటు తినకుండా అలాగే ఉంటుందిరా. నా కోసం ఎవరు పస్తులు ఉండక్కర్లేదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. అల్లుడు, ప్లీజ్ రా. ఎప్పుడూ నీతో ఒక ఫ్రెండ్ లాగే ఉన్నాను, మావయ్యలా కాదు, ఫ్రెండ్లా అడుగుతున్నాను. తినరా. దేవుడు దేవుడు దేవుడా, తినాలి తినాలి తినాలి. చాలు మావయ్య, ఇంకొంచెం తినరా. చాలు. అమ్మా అమృత, రామ్మా. అమ్మయ్యా, మా మంచి చంద్రు ప్రాణం లేచొచ్చినట్టయింది. దొంగసొచ్చినాడు 3 రోజుల నుంచి మెతుకు ముట్టకుండా నరకం చూపించిండు. 3 రోజుల నుంచి నువ్వు తినలేదు కదా తల్లి. నాదే ఉంది ఇంద్రమ్మా. ఇప్పుడు గీడున్నాను, రేపేన్నో ఉంటాను. బుజ్జి సంతోషంగా ఉండాలి. బుజ్జి సంతోషంగా ఉంటేనే మీరందరూ సంతోషంగా ఉంటారు కదా రాఘవన్ బాబు? అవును. ఇప్పుడు మా అర్జున్ సార్ ఒక్కరే కాదు, మీ ఇద్దరి ఆనందం మాకు కావాలి. మీరిద్దరూ సంతోషంగా ఉంటే మేమందరం సంతోషంగా ఉంటాం. చాలు చంద్రం, కడుపు నిండిపోయింది. బుజ్జి తిన్నందుకు మనసు నిండిపోయింది. ఈ ఒక్క ముద్ద తినమ్మా. ఇప్పుడు నీ కష్టాలన్నీ తీరిపోతాయమ్మా.
ఇంద్రమ్మ చూసినావా మా నాయనలకి ఎట్లా సేవలు చేస్తుండో. చంద్రం ఎంత మంచోడో కదా. అవును తల్లి, పిల్లలు లేని నాకు అంజలి దత్తతగా వచ్చి నన్ను తండ్రిని చేసింది. ఆ రుణం తీర్చుకోలేదు. ఇప్పుడు ఆ రుణం తీర్చుకుంటాను. నిన్ను అర్జున్ని ఒకటి చేసి నా రుణం తీర్చుకుంటాను. చంద్రం, నిన్నటి వరకు బుజ్జి లేని జీవితం ఎందుకు చచ్చిపోదాం అనిపించింది. నీ మాటలు వింటుంటే బతుకు మీద ఆశ పుడుతుంది. బుజ్జిని గెలుస్తానని ఆశ కలుగుతుంది. తప్పకుండా గెలుస్తావమ్మా. నీకి నానున్నాడు. మీ ప్రేమను గెలిపించే వెళ్తాడు. ఏడికెళ్తావు చంద్రం? అదే తల్లి, సీతాపురం నుంచి హైదరాబాద్ వెళ్తాను అంటున్నాను. మా మంచి చంద్రం, నువ్వు కేక. ఇక నాకే దిగులు లేదు. అంతా మా నాయనే చూసుకుంటాడు. ఓ ఇంద్రమ్మ, పద పద పద. సంతోషంగా నీ ఒళ్ళో పడుకుంటాను. అన్నయ్య, చూడన్నయ్య వాళ్ళ ప్రేమలు. ఒకరి కోసం ఒకరు ఎలా తపన పడుతున్నారు. వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడితేనే ఇంత సంతోషంగా ఉంది. వాళ్ళని కలిపితే ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంటుంది. అన్నయ్య, వదిన, వాళ్ళని ఒకటి చేసి మీ దగ్గరకు వచ్చేస్తాను. సార్, ఏంటి సార్ ఇది? అవును రాఘవ, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నా బిడ్డ పడుతున్న నరకానికి కొంచెం ఊరటనిచ్చాను. అమృతలా ఉన్న అంజలి ప్రేమను గెలిపించి అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. ఈరోజే చివరి రోజు. రేపు నా బిడ్డ అంజలి అర్జున్ల పెళ్లి చేసి అన్నావదిల దగ్గరికి వెళ్ళిపోతాను. సార్, ఒక్కో క్షణం కరిగిపోతుంటే గుండె బరువైపోతుంది సార్. అలా మాట్లాడకండి. రాఘవ, నాకు సాయం చేస్తావా? చెప్పండి, ఏం చేయమంటారు? మీకోసం ఏదైనా చేస్తాను. అర్జున్ సార్ కోసం నా ప్రాణం ఇమ్మంటారా? నా రామయ్య కోసం నేను ఏదైనా చేస్తాను. లేదు రాఘవ, ఆ అదృష్టాన్ని దేవుడు నాకే ఇచ్చాడు. నువ్వు వాడితోనే ఉండాలి. వాడి నీడలా, వాడి గుండె చప్పుళ్ళ నా అల్లుడితోనే ఉండాలి. నా బిడ్డ అంజలి సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం నా కళ్ళతో చూసి వెళ్ళాలి. ఆ అదృష్టాన్ని నాకివ్వవా?